నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆదివారం అతిథి. కళ అనేది దేవుడిచ్చిన వరం. అది అందరినీ వరించదు. అందుకే కళాకారులు ఎప్పుడూ అపురూపమైన వారే. అలా తమదైన రంగంలో విజేతలుగా నిలిచిన వారి జీవిత ప్రయాణం గురించి పరిచయం చేసే ఈ కార్యక్రమమే ఆదివారం అతిథి. బ్యాక్గ్రౌండ్ తో సౌండ్ చేయడం కాదు, ఓన్ టాలెంట్ తో సినీ గ్రౌండ్ లో అడ్డా వేయాలనేది అతడి కాన్సెప్ట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతున్నప్పటికీ తన ఓన్ టాలెంట్ ని నమ్ముకుని తనదైన స్టైల్ క్రియేట్ చేస్తున్న ఆ టాలీవుడ్ కాళిదాసే ఇవాల్టి మన ఆదివారం అతిథి. అతని హీరో సుశాంత్. యూత్ కి వార్నింగ్ ఇవ్వకండ్రా. మా ఈగో హర్ట్ అయిందనుకో అన్ని పనులు మానేసి అమ్మాయిని పడేసే పనిలోనే ఉంటాం. వెల్కమ్ టు ఆదివారం అతిథి. Thank you very much. సో ఎలా ఉంది సినీ జర్నీ? It's been interesting. Interesting has been I've been patient but very satisfying. సో అడ్డా ఎవరికి అడ్డా ఎక్కడ ఉంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈగర్ టు వాచ్ దట్ మూవీ. అడ్డా చాలా త్వరలో రిలీజ్ అవుతుందండి. అడ్డా అనేది ఒక ప్లేస్ ఆబ్వియస్లీ, అండ్ హీరో ఉండే ఏరియా, హీరో పని చేసే ఏరియా. సో ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ అది చాలా క్యాచీవ్గా ఉంది. రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే దాంట్లో బై ఎక్కడున్నా అక్కడ అడ్డాలో ఉన్నా, మన అడ్డాలో ఉన్నా, సో అట్లాంటి చాలా ఈజీ టు క్యాచీవ్ కదా. అందుకే అనుకున్నాను ఆ సాంగ్ కూడా ఏ మేరా అడ్డా అని అనూప్ ఒక సాంగ్ బాబాసాగల్ పాడాను. సో అడ్డా అనేది క్యాచీ వర్డ్, అండ్ అడ్డా అనేది అందరికీ ఉంటుందండి. స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ నుంచి వర్క్ చేసే వాళ్ళకి అందరికీ ఒక అడ్డా ఉంటుంది. మీటింగ్ ప్లేస్, రైట్, మీటింగ్ ప్లేస్. ఇది హీరోకి ఒక అడ్డా. తను అక్కడ ఉంటాడు, అక్కడే పని చేస్తాడు. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే రైట్ నౌ అబౌట్ అడ్డా. సో అదే చూస్తాను ఇంకేమైనా లీడ్ చేస్తారా అని, బట్ యు ఆర్ సో కాన్షియస్. బట్ ఇట్స్ అదే మెజారిటీ ఆ సినిమాలో ఉంటుందండి. అది ఊరికే పెట్టాలని క్యాషీగా ఉంటుందనే కాదు, అడ్డా యాజ్ అ మీనింగ్. ఆ ప్లేస్కి ఒక మీనింగ్ ఉంది. అనుపున స్టూడియోలో ఒక పెద్ద సెట్ వేశారు. చాలా మట్టుకి షూటింగ్, క్లైమాక్స్ అంతా చాలా మట్టుకి షూటింగ్ ఆ అడ్డాలోనే జరిగింది. ఓకే, అయితే ఈ అడ్డాలో మీరు ప్రీవియస్ మూవీస్ కంటే కాళిదాసు అండ్ కరెంట్ దానికంటే డిఫరెంట్ లుక్ తో ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు, అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. అండ్ ఏ రకమైనటువంటి క్యారెక్టర్ అనుకోవచ్చు మీది? ఇది లవ్ బాయ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండి. నిజంగా కాళిదాస్ కరెంట్ కి అసలు సంబంధం ఉండదు. అండ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ ఆల్సో. ఇంత గ్యాప్ తీసుకునే ఆ సిమిలారిటీ ఉండకూడదు, అండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి. అండ్ సో వీ టుక్ కేర్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే కాస్ట్యూమ్స్ అంటే అశ్విన్ అని ఒక అతను చేశాండి. తను రీసెంట్గా బాద్షా ఇద్దరు అమ్మాయిలతో చేశాడు. సో హీ డిడ్ ఇట్. సో అన్నీ కానీ ఈ క్యారెక్టర్కి వస్తే ఇట్స్ అ మిక్స్. ఇట్స్ లవ్ స్టోరీ అట్ హార్ట్, బట్ ఇట్స్ అ కమర్షియల్ లవ్ స్టోరీ. యాక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, కామెడీ. సో నాకు ఇలా ఈ క్యారెక్టర్ ఇది అని చెప్పలే, అన్ని షేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్, బట్ ఇట్ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ అండ్ మోర్ స్టైలిష్ దెన్ కాళిదాస్ అండ్ కరెంట్. ఓకే, సో డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ స్టోరీ లైన్ మీకు చెప్పినప్పుడు దీనిలో మేజర్ ఎలిమెంట్, మీకు బాగా అట్రాక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి దీనిలో? యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఐ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్. కొన్ని స్టోరీస్ దేర్ వాజ్ నో ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు గ్యాప్ తీసుకున్నాను అంటే, ఐ వాంటెడ్ టు డూ అ మూవీ. నాకు అంటారుగా ఏదో మెల్లగా వచ్చి స్టోరీలు చేసుకోకుండా సంథింగ్ డిఫరెంట్. అదేంటి అనేది ఈవెన్ ఐ వాజ్ వెయిటింగ్. చాలా స్క్రిప్ట్స్ విన్నాను, చాలా నిజంగా సినిమాలు ఆఫర్స్ వచ్చి నేను విన్నాను కథలు, బట్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎక్సైటెడ్ అయ్యేది నాకు. ఐ వాజ్ వెయిటింగ్. అలాంటప్పుడు శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ ఇస్తారు చింతలపూడి శ్రీనివాస్ గారు, ఆయన డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఆయనకు చేశారు ఫోన్ చేసి, ఒక కథ ఉంది వినండి అని. సో ప్రొడ్యూసర్ విని నన్ను వినమన్నారు, బాగుంది వినమని. అప్పుడు వింటే ఇట్ సీమ్డ్ వెరీ ఫ్రెష్. అంటే అలాంటి క్యారెక్టరైజేషన్ నేను ఇంతకుముందు చూడలేదు. అట్లీస్ట్ తెలుగు మూవీస్లో మామూలుగా ఉంటాయి కదా, ఒక రాబర్ లేకపోతే థీఫ్, ఒక పోలీస్ ఆఫీసర్, అట్లా కాలేజ్ స్టూడెంట్ అట్లా ఉంటాయి. ఈ క్యారెక్టరైజేషన్ నేను ఇంతకుముందు వినలా, లేకపోతే చూడలా. సో నాకు ఎక్సైటింగ్ గా అనిపించింది. రైట్, సో అడ్డా నుంచి ఒక ట్రైలర్ చూసిన తర్వాత మూవీ గురించి మరిన్ని మాట్లాడుకుందాం.
అది బేసిక్గా డాన్స్ దాని గురించి రిలీజ్ చేసిన ట్రైలర్ అనుకుంటాను. చాలా అంటే మెచ్యూరిటీ కనిపిస్తోంది ఆ డాన్స్లో కానీ ఆ స్టైల్లో కానీ. దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేశారు? దానికి నేను బేసిక్గా ఇంతకుముందు సినిమాలు చూసినప్పుడు నేను పాజిటివ్స్ నెగిటివ్స్ నేను జడ్జ్ చేసుకున్నాను. పాజిటివ్స్ డాన్స్ ఫైట్స్ బాగున్నాయి అన్నారు, సో ఓకే దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ రీజనబుల్ అట్ అని చెప్పి ఐ ఫోకస్ మోర్ ఆన్ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, గ్రూమింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. బట్ డాన్స్కి వచ్చేసరికి ఈ సాంగ్ జానీ మాస్టర్ చేయించాను. ఓకే. సో చేస్తే ఐ రియలైజ్ స్మాల్ థింగ్స్, అంటే డాన్స్ వేయటం ఓకే, బట్ ఒక ఓన్ స్టైల్లో వేయాలి, కొంచెం ఫినిషింగ్ కొంచెం ఓన్ కాన్ఫిడెన్స్తో, అంటే ఎంజాయ్ చేస్తూ చేయాలి, కష్టపడి చేయడం కాదు ఎంజాయ్ చేస్తూ చేయాలి అని జానీ మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేసి మీ ఓన్ స్టైల్లో కొంచెం చేయండి అని నేను ఈ సినిమాకి అది అడాప్ట్ చేశాను. సో సుశాంత్ స్టైల్ ఏంటో చూపించారనమాట. కొంచెం అట్లీస్ట్ ఓన్ చేసుకున్న బాడీ లాంగ్వేజ్ కలుపుకుని ఇచ్చిన స్టెప్ని బాడీ లాంగ్వేజ్లో కొంచెం కలుపుకుని, నేను ఇంతకుముందు అడిగేవాడిని కాదు, ఈసారి అడిగాను మాస్టర్ ఇది ఎండింగ్ ఇది నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉంది, నా బాడీ లాంగ్వేజ్కి కొంచెం ఇలా చేయొచ్చా అని కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడి చేస్తే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. ఇక డైరెక్టర్ గురించి మీ ఇద్దరికి వేవ్ లెంత్ ఎలా ఉండింది? మామూలుగా స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఒక 6 months మేము ట్రావెల్ అయ్యాము స్క్రిప్ట్ వర్క్లో. వి స్టార్టెడ్ విత్ ద బౌండ్ స్క్రిప్ట్, సో డిస్కషన్స్ బాగా జరిగాయి. సో నాకు సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఐ న్యూ ఎవ్రీ డైలాగ్, ప్రతి డైలాగ్ అండ్ సీన్ డిస్కషన్లో ఐ న్యూ. సో నాకు క్లియర్గా ఉండేది. డైలాగ్స్ రాసుకున్న డైలాగ్స్ కూడా ట్రెండీగా ఉంటాయి, బాగా ట్రెండీగా క్యాచువల్గా యూత్కి నచ్చేలా ఉంటాయి. సో అండ్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కూడా అది. సో ఆ స్క్రిప్ట్ విన్నప్పుడే డైలాగ్ బై డైలాగ్ నాకు ఐ రెడ్ ఇట్ అండ్ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. రైట్. సో సుశాంత్, మనం ఇప్పుడు అడ్డా నుంచి ఒక సాంగ్ చూద్దాము, దాని తర్వాత దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. This is the promotional song of Adda, Adda, Adda. ప్రమోషనల్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఐపీఎల్ లో దీన్ని రిలీజ్ చేయడం, దానికి ఏమైనా సెపరేట్ రీజన్ ఏమైనా ఉందా? దీనికి యాక్చువల్గా చాలా వర్క్ జరిగిందండి ఈ సాంగ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ అది నేను సడన్గా జరిగింది. మమ్మల్ని దే ఆఫర్డ్ అస్ వుడ్ యూ లైక్ టు లాంచ్ డూ ఎనీథింగ్ ప్రమోషనల్ ఈవెంట్ అని. ఐపీఎల్కి ఎనీవే నేను చాలా ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్తాను, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో వెళ్ళి టీం అంతా వెళ్ళాము, శ్వేత భరద్వాజ్ కూడా వస్తే వి డిడ్ సంథింగ్ ఆన్ స్టేజ్ దేర్. బట్ దట్ వాజ్ ఈ పార్ట్లో చూస్తే దట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్, అది మొత్తం సాంగ్ అది కాదు. సో వీ వాంటెడ్ టు మేక్ అ ప్రమోషనల్ సాంగ్. ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఐ థాట్ వాంటెడ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఇంతకుముందు వచ్చిన పాటలకి మామూలుగా స్టూడియోలో పాడతారు అండ్ క్లిప్స్ వేస్తారు, మేకింగ్ క్లిప్స్, దాన్ని కొంచెం యాడ్ చేద్దాం అని చెప్పి. సో థింకింగ్ ఐ సాట్ విత్ అప్పుడు కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఈ సాట్ అండ్ బయటకు వెళ్ళి లేకపోతే ఒక GVK1 లేకపోతే ఒక ఆటో స్టాండ్ అట్లా వెళ్ళి వాళ్ళ చేత ఏ మేరా అడ్డా అని వాళ్ళ అడ్డాలో వాళ్ళు పాడుకోవడం, సినిమా పాటగా కాకుండా వాళ్ళ అడ్డాలో వాళ్ళు పాడుకోవడం. సో ఈ మిక్స్ ద ఐపీఎల్ ఫుటేజ్, ఆ స్టూడియోలో పాడిన బాబా సైకిల్తో పాడిన ఫుటేజ్, అందరూ డాన్స్ చేశారు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ యువర్ మామ్ యా చేశారు. సో అది కలిపాము. సో మూవీ మేకింగ్ షాట్స్ కలిపాము అండ్ పిల్లలు వాళ్ళు ప్లే గ్రౌండ్లో ఆడుకోవడం, అడ్డాలో అన్ని కలిపి
in this we made this song. సో దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏమంటున్నారు? వెరీ హ్యాపీ అండ్ బికాజ్ యాక్చువల్గా ఎవరు చూడలా ఈ సాంగ్ అయ్యేదాకా కంప్లీట్ అయ్యేదాకా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ బికాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు సర్ప్రైజ్ దెమ్ అనమాట. సో మొత్తం అయిపోయినాక చూసారు అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్. అంటే మెయిన్ చాలా ఎఫర్ట్ కనిపిస్తుంది అందరిది, చాలా ఎఫర్ట్ కనిపిస్తుంది అన్నారు. అండ్ our own మెయిన్ టార్గెట్ వాజ్ టు రీచ్ మామూలుగా కాకుండా సంథింగ్ ఫ్రెష్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. సాంగ్ ఎనీవే సినిమాలో ఉంది, వేరేగా ఉంటుంది సాంగ్. సో దానికి దీనికి సంబంధం లేకుండా చేయాలి అని చేశాను. రైట్. సో మొత్తానికి అనుకున్నది చక్కగా పర్పస్ సర్వ్ అయిందంటారు. సాటిస్ఫైడ్. రైట్. సో అడ్డా గురించి కాసేపు పక్కన పెడితే మనము పాస్ట్ కాళిదాసు దగ్గర నుంచి మళ్ళీ మాట్లాడదాం. కాళిదాస్ కంటే ముందు సుశాంత్ ఎలా ఉండేవాడు? చాలా క్వైట్ గా ఉండేవాడు. అంటే ఫన్ లవింగ్ బట్ చాలా చాలా క్వైట్ రిజర్వ్డ్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు కాదు అని కాదు కానీ ఇంకా ఇంకా చాలా క్వైట్ గా ఉండి నా పని నేను చూసుకుంటూ ఉండేవాడిని. అండ్ నేను యూఎస్లో ఇంజనీరింగ్ చేశాను. సో డిఫరెంట్, సినిమాకి సంబంధం లేకుండా. యాక్చువల్ కాళిదాస్లో ఎలా ఉంటానో అలా కూడా ఉండను, మామూలుగా చాలా క్వైట్ గా అంటే ఉంటాను. ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కదా మీది, అండ్ అయినప్పటికీ కూడాను ఫిల్మ్స్ టచ్ లో ఉన్నప్పటికీ కూడాను ఆ రకమైన నేచర్ ఎలా అలవడింది? నేచర్ కి ఫిల్మ్ కి యు ఆర్ టెల్లింగ్ దట్ యు ఆర్ వెరీ క్వైట్. రైట్, ఐ వాస్ క్వైట్. అండ్ ఈవెన్ దో నేను షూటింగ్ కి వెళ్ళేవాడిని అన్ని చూసాను, బట్ ఐ వాజ్ క్వైట్ బై పర్సనాలిటీ. సో సినిమాలు అంటే ఇష్టం, బట్ నా న్యాచురల్ పర్సనాలిటీ అది. అంటే క్లోజ్ పీపుల్ తో ఎక్కువ మింగిల్ అవుతాను, బట్ అదర్వైజ్ ఐ యూస్ టు బి రిజర్వ్. అగైన్ మళ్ళీ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో మామూలే. సో డెఫినెట్లీ మీ పర్సనల్ అడ్డా ఏది? ఆ పర్సనల్ అడ్డా ఈ లాస్ట్ 1.5 year అయితే లిటరల్ గా అనుకున్న స్టూడియోస్. అక్కడే సెట్, అక్కడే సాంగ్స్, అక్కడే డబ్బింగ్, ఎడిటింగ్ అంతా అక్కడే కాబట్టి. సో దట్ వాస్ యువర్ అడ్డా. ఓకే. సో ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మిస్ అవుతున్నారా? డెఫినెట్ గా ఆల్మోస్ట్ కొంతమంది అయితే పిలవడం మానేశారు. అంటే బికాస్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అంటే ఈ మూవీకి ఎస్పెషలీ నేను ఐ టుక్ లాంగ్ బ్రేక్ అండ్ ఫోకస్ అంతా అడ్డా మీద పెట్టానండి. సో ఐ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ నేను టు మీట్ ఫ్రెండ్స్ అందరిని కూడా చాలా ఈవెంట్స్ మిస్ అయ్యాను. సో అప్పుడప్పుడు కొంచెం దే యూస్ టు బి అప్సెట్, అంటే మేము బిజీ కాదని ఒక్కడే బిజీ అని. బట్ టిల్ రిలీజ్ మై ఫోకస్ వాజ్ ఆన్ అడ్డా. సో అప్పుడే లైఫ్ లో ఏదో కిక్కు ఉంటుంది, అప్పుడే లైఫ్ లో ఇంకా ఏదో థ్రిల్ ఉంటుంది. సుశాంత్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.